శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణంలోని 8వ అధ్యాయము సూక్ష్మ ధర్మ నిరూపణము మరియు అజామిలోపాఖ్యానము ఇప్పుడు మనం చెప్పుకుందాం. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని ఈ విధంగా అడుగుచున్నాడు. వశిష్ఠ మునీంద్ర, నా మనస్సులో గొప్ప సందేహం కలిగినది. ఆ సందేహమును తెలిపెదను. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పినారు, పాతకములలో గొప్పవాటిని చెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకుని పరిశుద్ధులవుతారని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుతారని చెప్తున్నారే, అది ఎలా సాధ్యమవుతుంది? ఓ మునీశ్వరా, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియూ తెలిసి అలా చెయ్యక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎలా సాధ్యమవుతుంది? వజ్రపర్వతమును గోటి కొన చివరి భాగము చేత చూర్ణము చేయుట శక్యమా? తాను లోపల ఉండి గృహమునకు అగ్ని ముట్టించి అది మండుచుండగా ఏమీ తెలియని వాని వలె ఉండి ఆ అగ్ని మీద పుడిసెడు నీళ్లు చల్లినచో అగ్ని చల్లారుతుందా? మహానదీ ప్రవాహములో స్వయంగా పడి కొట్టుకొని పోవచ్చు గడ్డి పరకను ఆధారంగా చేసుకున్నచో దరికి చేరుతారా? స్వయంగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి క్రిందికి పడుతూ మధ్యలో ఉన్న చిన్న తీగను పట్టుకున్నచో పడకుండా ఉండడం సాధ్యమా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎలా శక్యమవుతుంది? నాకు ఈ సంశయమును నశింపచేయండి. నాకే కాదు, వినేవారందరికీ కూడా ఇది ఆశ్చర్యకరమే కదా. కార్తీక, మాఘ, వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పినారు. అది ఎలా సిద్ధిస్తుంది? ఈ ప్రకారంగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములెట్లు నశిస్తాయో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఈ విధంగా పలికెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించి తిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసింది. అట్టి సూక్ష్మధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోతుంది. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమవుతుంది. కనుక ఈ విషయమందు సందేహము పొందకుము. చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధికములవుతాయి. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి 3. ఈ 3 గుణములు ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణం వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమంటారు. ప్రాయశ్చిత్తములన్నీయు తమస్సు వలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చినవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందుతుంది. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధముల యోగ్యతను విచారించక విధిరహితంగాను మంత్రరహితంగాను చేయు దానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాపనాశన సామర్థ్యం కలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అలా దేశకాల విచారణ చేసిన ధర్మం వలన సుఖమును పొందుతారు. కాబట్టి జ్ఞానము చేతగాని అజ్ఞానము చేతగాని దేశకాల పాత్ర విచారణతో చేసిన కర్మ అక్షయ ఫలమునిస్తుంది. ఇందులో సందేహం లేదు.
పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురవింద గింజంత అగ్నిని ఉంచినచో ఆ కట్టెలన్నీ బూడిదవుతాయి. గృహములోని చీకటి చిన్న దీపమును వెలిగించినచో నశిస్తుంది. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానం చేసినను చివరికి నిర్మల జలమందు ఒక మారు స్నానమాచరించిన తర్వాతనే ఆ మురికి పోతుంది. అలాగే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశిస్తాయి. అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తనం వలన నశిస్తాయి. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపములన్నీ నశిస్తాయి. ఈ విషయమై ఒక కథను చెబుతాను, వినుము. పూర్వకాలమందు కన్యాకుబ్జం అనే క్షేత్రమందు వేదాంగ పారంగతుడైన సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రత ధర్మాత్మురాలైనటువంటి ఒక భార్య కలదు. వారిరువురికి చివరి కాలమున అజామిలుడు అనే ఒక కుమారుడు పుట్టాడు. అజామిలుడు దురాచారుడు, దాసీభర్త, హింసకుడు, నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి కలిగిన వాడై ఉండెను. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనం వలన తరించాడు. ఆ అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎలాంటిదంటే, అజామిలుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. ఆమెతో సంగమము చేసి ఆమె యందు ఆసక్తుడై తల్లి తండ్రిని విడిచి కామాతురుడై ఆమెతోనే జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుమ్మనాది కర్మలయందు ఆసక్తి కలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిలుడు ఇలా కులాచార భ్రష్టుడైన కారణంగా బంధువులందరూ అతన్ని గృహం నుండి వెళ్ళగొట్టారు. ఆ అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసం చేసుకొని నిత్యము ఆ దాసీతో కూడా అరణ్యమునకు పోయి పశువులను, పక్షులను, మృగములను చంపి వాటి మాంసమును భుజిస్తూ కాలం గడుపుచుండెను. ఇలా ఉండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామనే ఆశతో తాటి చెట్టెక్కి క్రిందపడి మృతి నొందెను. తరువాత అజామిలుడు భార్యను చూసి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందుంచుకొని వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండ గుహయందు పడవేసి ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత అజామిలుడు యవ్వనవంతురాలైన ఆమె కూతురిని చూసి తాను పాపాత్ముడు కనుక తన పుత్రిక అనే నీతిని కూడా విడిచి ఆమెతో చిరకాలము సంభోగించి సుఖించెను. తరువాత అజామిలునకు ఆ కూతురు యందు కొందరు పుత్రులు కలిగి నశించారు. అందులో చివరివాడు మాత్రం మిగిలి ఉండెను. అతనికి నారాయణ అనే నామకరణం చేసి అజామిలుడు నడుచునప్పుడు, కూర్చున్నప్పుడు, జలపానకాలమందు, భోజనం చేసే సమయంలో, తిరుగుచున్నప్పుడు పుత్రపాశము చేత బద్ధుడై నిరంతరము ఆ నామమునే అనగా నారాయణ నామమునే పలుకుచుండెను. తరువాత కొంతకాలమునకు అజామిలునకు మరణకాలం సమీపించగా అతన్ని తీసుకుని పోవుటకు ఎర్రని గడ్డములు, మీసములు కలిగి చేతులందు దండములను, రాళ్లను, కత్తులను ధరించిన భయంకరులైన యమదూతలు వచ్చారు. అజామిలుడు తనను తీసుకొని పోవడానికి వచ్చిన యమదూతలను చూసి భయపడి పుత్రస్నేహము చేత దూరంగా ఆడుకుంటున్న తన కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలవసాగెను. అలా పిలుస్తున్నప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ, ఓ నారాయణ అని పలుమార్లు పిలిచాడు. మహారాజా, దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలమందు అజామిలుడు చెయ్యగా అది విని యమదూతలు ఆలోచించి దగ్గరికి రావడానికి భయపడి దూరంగా నిల్చున్నారు. అంతలోనే తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలను చూసి, ఓయి, ఈ అజామిలుడు మావాడు, మీవాడు కాదు అని పలికారు. ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలములైన నేత్రములు కలవారు, పచ్చని పట్టుబట్టలను ధరించినవారు.
పద్మమాలాలంకృతులు, కిరీటవంతులు, కుండలధారులు, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు కలవారు, 4 చేతులు కలవారు, సుందర దేహులు, శంఖచక్రములను ధరించినవారు, తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపచేయువారు అయి ఉండిరి. అట్టి విష్ణుదూతలను చూసి యమదూతలు ఇలా అడిగారు: మీరు ఎవరు? కిన్నరులా, సిద్ధులా, చారణులా, దేవతలా అని అడుగగా ఆ విష్ణుదూతలు అజామిలుణ్ణి తమ పుష్పక విమానము ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకొని పోయే కోరిక గలవారై ఇలా పలికారు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 8వ అధ్యాయం సంపూర్ణం. దేవాధిదేవులైన పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు, కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.